నమస్తే అండి. నేను మీ దివ్యక్కని. వీడియోని లైక్ చేసి పక్కనే రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కి వీడియోని పూర్తిగా చూడండి. అమ్మ ఈరోజు కజ్జికాయలు వేసింది ఆ వీడియో. అది సగం సగం చేసేద్దాం మనది. అయ్యి ఈ వాటర్ అనేది వాటర్ అన్నది. ఒక కేజీ ఆటా గోధుమ పిండిని, ఒక అర కేజీ మైదా పిండిని తీసుకురమ్మని చెప్పింది అమ్మ. ఎందుకు అని అడిగితే, అయ్యో జంతికలు ఒకటే తిన్నారు కదా, జంతికలు సున్నుండలు సరిపోతాయా, కజ్జికాయలు కూడా వెయ్యాలి కదా పిల్లలకి అని చెప్పింది. ముఖ్యంగా అల్లుడి కంటండి, పిల్లోడు పనిచేసి కష్టపడి వస్తాడు, ఏదో ఒకటి నోట్లో వేసుకోవద్దా అని చెప్తుంది. సరే నీ ఇష్టం అమ్మ బాబు కానివ్వని చెప్పేసేసి మేము కావలసిన సరుకులన్నీ తెచ్చి అమ్మగారికి ఇచ్చేసాం. ఈ మైదాని గోధుమని బాగా కలిపి దానికి తగినంత సాల్ట్ వేసింది. ఎలా వేసింది అన్నది నాకు తెలియదండి, చకచకా వేసేసింది. దాంట్లోనే కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసింది. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా సరే పప్పులో ఎక్కువగా వండుకున్నప్పుడు డాల్డా కొద్దిగా వాడతారు, ఎందుకంటే గుల్లగా వస్తాయి అని చెప్తారు. అలాగే గోరువెచ్చని వాటర్ వేసి శుభ్రంగా పిసుకుతుందండి. అమ్మో, ఇది పిసికినప్పటికీ తల ప్రాణం తోక్కొచ్చిందండి బాబు, అంతలా అనిపించింది. ఈలోపు నన్ను కొబ్బరికాయలు కోరమంది. నేను అస్సలు కోరనంటే మా అబ్బాయితో కోరించుకుంది. పాపం వాడు చకటకా కోరేశాడు. ఎంతకీ వీడియో తీస్తున్నాను కానీ ఈ పిండి పిసకడం మాత్రం అవ్వట్లేదండి. ఎంత ఓపుకుంటే చేయాలండి ఈ పని. మనం కష్టం అనుకుంటాం కానీ అమ్మమ్మలు నానమ్మలు చాలా ఇష్టంగా వండుతారు కదా, మనం తినడానికి బాగుంటుంది చకచక. అందుకేనేమో అంత టేస్ట్ వస్తాయి కదా వాళ్ళు వండిన వంటల్లోని. బాబోయ్, మా అబ్బాయి చూడండి ఎంత ఫాస్ట్గా తిప్పేస్తున్నాడో, నాకు అసలు రాదు. ఈలోపు అమ్మ పిండి కలిపేసి పక్కన పెట్టేసింది, ఒక అరగంట సేపు నానాలి అని చెప్పి. కజ్జికాయల్లోకి కొబ్బరి పూర్ణం చాలా బాగుంటుందండి, నిజంగానే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరికాయని కోరేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక ఖాళీ గిన్నె పెట్టేసుకుని కొబ్బరికాయని బాగా ఎండు కొబ్బరిలాగా వేపేసుకోవాలండి. ఎర్రగా వేగాలన్నమాట. ఎండు కొబ్బరిలాగా వేపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పంచదార వేసుకోవాలండి. ఆ కొబ్బరికాయలో పంచదార పలుకులు తగులుతూ ఉంటే ఆ పూర్ణం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. స్టవ్ వెలిగించగానే పంచదార వేసారనుకో అందులో కలిసిపోయి పాకమైపోతుంది తెలుసా అండి. పొడి పొడిలాడుతూ కొబ్బరిని బాగా వేగిపోయిన తర్వాత పంచదారని ఇలా అటు ఇటు ఫుల్గా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత మా అమ్మాయికి కూడా పని చెప్పేసిందండి మా అమ్మ, నువ్వు చపాతీలు చెయ్యమ్మా అని చెప్పేసి. పాపం అది కూర్చుని చపాతీలు చేసింది. అంతేలేండి, పెద్దలన్న తర్వాత పిల్లలకి ఏదో ఒకటి, ఆడపిల్ల అన్న తర్వాత కూడా చెప్పాలి అంటూ ఉంటారు, అన్ని పనులు నేర్పించాలి అని చెప్తూ ఉంటారు. ఇక నన్ను కూడా పిలిచి నువ్వు కజ్జికాయలు చేయడం మొదలుపెట్టు, పూర్ణం పెట్టి అన్నారండి. షాక్ ఇంకా. తప్పుతాదా అమ్మ చెప్పిన తర్వాత కజ్జికాయలు చేయడం మొదలుపెట్టాను అనమాట. ఇలా చేస్తూ ఉంటే మా అబ్బాయి చూడండి ఎలా వీడియో తీస్తున్నాడు. అయినా ఈ కజ్జికాయలు అనుకుంటాం కానీ తినడానికి ఎంత టేస్ట్ ఉంటాయో వండుకున్నప్పటికీ చుక్కలు కనిపిస్తాయని నాకు తర్వాత అర్థమయ్యింది. ఇవి చపాతీలన్నీ చేసేసుకున్న తర్వాత కజ్జికాయలు కూడా నొక్కేసుకున్న తర్వాత వేగడం ఎంతసేపు పట్టలేదండి, జస్ట్ ఒక అరగంటలో అయిపోతాయన్నమాట. అలా పట్టింది చేయడము. ఈ కజ్జికాయలు నొక్కడమే పెద్ద ప్రాసెస్. మా అత్తమ్మతో మూకుడు పెట్టించేసిన తర్వాత నువ్వు వేసేయమ్మా ఫస్ట్ మూడుని అని చెప్పి అమ్మ నాతో వేస్తుంది. సరే అయితేనే అని చెప్పి ఫస్ట్ మూడు నేను వేసా. తర్వాత నుంచి అమ్మ కంటిన్యూ చేసిందనమాట. ఏమాత్రం సెగ తగిలినా నల్లగా మాడిపోవడం గ్యారంటీ అనమాట. ఈ కజ్జికాయలకి చాలా జాగ్రత్తగా వేపాలి, అటు ఇటు తిప్పుతూ. చివర్లో ఒక ట్విస్ట్ ఉంటుందండి మీకు, మామూలుగా ఉండదు. మీకు కాదు, మాకు ట్విస్ట్ అనమాట అది. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారేమో, మళ్ళీ మొదలవుతుంది. అంటే దీన్ని ఏమంటారా? అమ్మ కజ్జికాయ అంటుంది. కజ్జికాయ కాదురా బాబు, కజ్జికాయ. కజ్జికాయ అంటారు, కజ్జికాయ కాదు ఇది. ఇది తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అది సగం సగం చేసేద్దాం మనది. ఈ ఈ వాటర్ అనేది వాటర్ అన్నది. నాది మరి మాకు ఎవరికి అట్టం ఇంకా మిగిలిన ఇస్తాను మీకు. మేము తినేస్తాం, మీకు ఇచ్చేస్తాం. మీకు ఇచ్చేస్తా. అమ్మ చెల్లి అందరూ కొన్ని ఎక్కువ ఐటెం తిని కూడా మన ఇద్దరం ఇక్కడ అంటే చాలా బాగుంది. తాత మనవడు మనవరాలు రివ్యూ చెప్పేసి హనుమాన్ సినిమాకి వెళ్ళిపోయారండి సెకండ్ షోకి. తర్వాత కొబ్బరి లస్కోరీ అయిపోయిందని చెప్పి మా అమ్మ మళ్ళీ మా అల్లుడు గారితో కొబ్బరికాయలు తెప్పించుకుని మళ్ళీ మొదలుపెట్టిందండి. 10:30కి వచ్చాడు ఆయన. వచ్చినప్పటికి 10:30 అయ్యింది. మేము ఇవన్నీ స్టార్ట్ చేసి పనులు చేస్తున్నప్పటికి ఇదిగోండి
12:10 అవ్వింది. ఒక్కసారి నా పరిస్థితి ఆలోచించండి. వాళ్ళ సెకండ్ షోకి నాకు సెకండ్ షో పడిపోయిందనమాట. ఇదండి మా స్వీట్ ఫ్యామిలీ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.